ఆగలేదు కదా. వెంటనే అబ్రహాంతో పాటు ఆమె కూడా ఆ దేశానికి వెళ్ళింది. అటువంటి గుణం కలిగి ఆ సారా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. మధ్యాహ్న వేళలో ముగ్గురు గెస్ట్ వస్తున్నారు వాళ్ళ ఇంటికి. అప్పుడు వెంటనే అబ్రహాం సారాకు చెప్తున్నారు, నీవు వాళ్ళకి ఫుడ్ తయారు చేయాలి కదా. మూడు మూడు కిలో పిండి తీసుకొని పిసికి వాళ్ళకి రొట్టె చెయ్యి, త్వరగా చెయ్యి అంటున్నాడు. అప్పుడు కూడా ఆమె ఎదిరించి ఏమీ చెప్పలేదు, వెంటనే లోబడింది. వాళ్ళకి చేసి హాస్పిటాలిటీ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక విషయం, ఆమె ఉన్నంతసేపు విశ్వాసం కలిగి ఆయనతో అబ్రహాంతో ఉండింది.